మోదీ అమరావతి పర్యటనపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మోదీ టూర్ను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మోదీ రాకతో అమరావతి పనులు ఊపందుకుంటాయని ఏపీ మంత్రులు స్పష్టం చేశారు. అమరావతి పనుల పునః ప్రారంభానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మే 2న సుమారు 1,00,000 కోట్ల రూపాయల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి నుంచి సభాస్థలి వరకు 1.2 కిలోమీటర్ల మేర రోడ్డు షోను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యవుల కేశవ్, నారాయణ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి ఎక్కడా లేకుండా రాజధాని చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా ఆ వర్క్స్ అన్ని టేకప్ చేశాం. అందుకనే మళ్ళీ వాటిన్నిటి పునఃప్రారంభం ప్రధానమంత్రి గారి చేతుల మీద చేయాలని వారిని అడిగితే మే 2వ తేదీ టైం ఇచ్చారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మంత్రులతో కమిటీ వేశారు. ఆ కమిటీ అధికారులందరితో కూర్చొని ఈరోజు అనేక విషయాల్ని కూలంకషంగా డిస్కస్ చేసింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన మహిళలు, రైతులను గౌరవించే వేదికను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 1,00,000 కోట్ల రూపాయలతోటి ఆ రోజున వివిధ ప్రాజెక్ట్స్ని ప్రారంభించుకునే విధంగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఆ రోజు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు. దానికి అనుగుణంగా సిఆర్డీఏ నుంచి అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు బిల్డింగ్స్ అవుతున్నాయో వాటన్నింటినీ కూడా సమీక్షించుకుని కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి. చాలా అద్భుతంగా జరగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేసే విధంగా వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానించే విధంగా ఒక కార్యక్రమం సిద్ధం చేశాం. అమరావతి ఈ ప్రభుత్వానికి కీలకమని అన్నారు మంత్రి పయ్యావుల. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా కేంద్ర సాయంతో ముందుకు తీసుకువెళ్తామన్నారు. అందరూ రాష్ట్రం మొత్తం నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. ఇక్కడ సాక్రిఫైస్ చేసినటువంటి పోరాటం చేసిన వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబ సభ్యులు ఉంటారు. అందరికీ కూడా వారి వారి ప్రతినిధులుగా కొందరిని తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఒకటి సిఆర్డీఏకి సంబంధించినటువంటివి కాక ప్రైవేట్ సంస్థలటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. అవన్నింటినీ కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అమరావతి పనులు పునః ప్రారంభంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాజధాని పనులు పునః ప్రారంభానికి ప్రధాని వస్తున్నందున కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.